దత్తాత్రేయ స్వామివారి చరిత్ర 11వ భాగం. 10వ భాగంలో కార్తవీర్యార్జునుడి గురించి తెలుసుకున్నాం. అతడి గర్వభంగం గురించి కూడా తెలుసుకున్నాం. ఈ భాగంలో దేవ పరీక్ష. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ కార్తవీర్య చక్రవర్తి వైశ్వదేవం పూర్తి చేసి అతిథుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నిప్పులాగా వెలిగిపోతున్న బ్రాహ్మణుడు ఒక ఆయన వచ్చాడు. స్వర్ణ కుండలాలతోనూ నెరసిన పిలక జుట్టుతోనూ ముడతలు పడ్డ నుదురుతోనూ వృద్ధత్వము తపస్సిత్వము కూడా దీపిస్తున్న ఆ బ్రాహ్మణుడు ఎందువల్లో గాని దీనముఖుడై ఉన్నాడు. వచ్చే వస్తూనే కొంగుచాచి ప్రభూ నా ఆకలి తీర్చండి అన్నాడు. వైశ్వదేవ సమయం వచ్చినవాడు వస్తూనే ఆకలంటున్నాడు. తాను ప్రభువు, తనకు జంకెందుకు, భయమెందుకు, మీకెంత కావాలంటే అంత తినండి, తృప్తిగా తినండి. చక్రవర్తి మామూలుగానే అన్నాడు మందస్మితపూర్వకంగా, అయ్యా నా ఆకలి పెద్దది, మా సంపద అంతకన్నా పెద్దది. ఆ నమ్మకంతోనే వచ్చాను. ఈ భూమి మీద ఉన్న తృణ లత వృక్షజాతులను సమస్తాలను నాకు ఆహారంగా అనుగ్రహించండి చాలు. కార్తవీర్య చక్రవర్తి ఉలిక్కిపడ్డాడు. అనుమానంతో ముడిపడ్డ బురుకుటితో ఎదురుగా ఉన్నది బ్రాహ్మణ రూపంలో ఉన్న అగ్నిదేవుడని కనిపించింది. చక్రవర్తి లోలోపలే నవ్వుకున్నాడు. దేవతలు అగ్నిదేవుణ్ణి బలిపశువుని చేసి మా దగ్గరకు పంపినట్టున్నారు. అయినా కార్తవీర్యుడు దేవతల మల్లే అసూయాపరుడు కాడని, పిరికివాడు కాడని వాళ్లకు తెలియని, అదే వాళ్లకు అసలైన పరాజయం అవుతుందని ఆలోచించి చక్రవర్తి బ్రాహ్మణుడి వంక పరిహాసంగా చూస్తూ, అయ్యా తమకు కావలసినంత తినమని ముందే చెప్పాను. మేముండగా మీకెందుకు బాధ, మేమండగా ఉన్నాం, మీకెవ్వరూ అడ్డురారు. సుఖంగా భుజించి తోటివారికందరికీ మీ తృప్తిని చాటించుకోండి అన్నాడు. ధర్మగర్భంగా ఉన్న ఆ పలుకులను అగ్నిదేవుడంతగా లెక్క చేసుకున్నట్టు లేదు. ఆయన తక్షణమే తన పనికి తాను ఉపక్రమించాడు. క్షణంలో భూమండలంలో ఉన్న మహావృక్షాలు, మొక్కలు, లతలు, తృణాలు, దుంపలు, బీజ సంతతులు అన్నీ దహించుకుపోవడం ప్రారంభించాయి. చూస్తుండగా మహావృక్షాలున్న చోట బూడిద రాసులు వెలిసినాయి. లతా నికుంజాలతో కళకళలాడే భూ ఆవ్రంతాలు బూడిద నెత్తిన పోసుకొని బావురుమనసాగాయి. తృణజాతులు విస్తరించిన చోట్లలో అస్తవ్యస్తపు బూడిద గీతలు పడి అభిచార యంత్రాల ముగ్గుల్లాగా అమంగళంగా కనిపించాయి. భూమి మొత్తం బోసిపోయి బావురుమని ఏడుస్తున్నట్టు కనిపించసాగింది. నగరాలలోనూ గ్రామాలలోనూ ప్రజలి అనూహిత ఉపద్రవాన్ని చూసి హాహాకారాలు చేయసాగారు. కారడవుల మధ్యలో ఆకులు దుంపలే జీవనాధారంగా నిశ్చింతగా తపస్సులు చేసుకునే ముని కులాల వారు ఈ హఠాత్ పరిణామాన్ని చూసి అప్రతిభులై దుఃఖాక్రాంతులైపోయారు. సప్త ద్వీపాలలోనూ ముని కులాలన్నీ దీనత తాండవించే కన్నులతో ఆకాశంలోకి చూస్తూ ద్రవించిపోవడానికి సిద్ధంగా ఉన్న హృదయాలను నిగ్రహించుకుంటూ ప్రాణాయామం చేసే ప్రయత్నాలలో మునిగిపోతున్నాయి. దైవలీల చాలా చిత్రమైంది. ప్రజలందరినీ కన్న బిడ్డలలాగా చూసుకుంటున్న ఆ చక్రవర్తికి తన మాట నిలబెట్టుకొని తాను నెగ్గుతున్నాను అన్న సంతోషమే కానీ మునుల ఆవేదన కనపడలేదు. ఆకులే అలాలే జీవనాధారమైన జంతుకోటుల ఆక్రోశాలు, ఆక్రందనాలు అతని చెవిన పడలేదు. రేపు అంబా అని అరిచే లేగదూడకు పాలెలా అందియగలుగుతానని విలబిలలాడే గోమాత గోడు ఆ ప్రభు హృదయాన్ని తగలనే లేదు. నానావిధ జీవరాశులకు శోక తరంగాలు ఆ సామ్రాట్టు హృదయ కవాటాల్ని దాటి లోపలికి పోనే పోలేదు. దైవం అంతటితో ఆగలేదు. సరయూ తీరాన సమాధిగతుడై నిశ్చలంగా ఉన్న వశిష్ఠ మహర్షికి హఠాత్తుగా ఉద్భవించిన హాహాకారాలు సమాధి భంగం చేసినాయి. కన్నులు తెరిచిన మహర్షికి ఎట్ట ఎదుటుగా బూడిద రాసులెత్తి ఉన్న తపోవనము, శోకం మూర్తిభవించిన శిష్యజనము కనిపించారు. శాంతి అనే పదం ఆయన వల్ల పుట్టింది. అలాంటి మహనీయుడు ఆ మహర్షి. అలాంటి వాడికి అదేం చిత్రమో ఆనాడు అవధులెరగని కోపం ఎగదన్నుకొచ్చింది. అప్రయత్నంగానే దివ్యదృష్టితో చూశాడు. భూమి మీద ఉన్న సర్వ వృక్షజాతులను దహించుకుంటూ శరవేగంతో పోతున్న అగ్నిదేవుడు ఆయనకు వెనుకగా మీసం మీద చెయ్యేసుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అనుసరిస్తున్న ధనుర్బాణాధారి కార్తవీర్యార్జునుడు కనిపించారు. ఆయనకు విషయం అర్థమైపోయింది. రాజసం గడ్డకట్టి ఉన్న ఆ చక్రవర్తి ముఖం చూడగానే ఆ ముని చక్రవర్తికి కోపం మరింత పెచ్చు పెరిగింది. ఓరీ రాజాధమా, నీ పనా ఇది? ఊరివారి ఆస్తులు దానం చేసే మహాదాతవు నీ ఒక్కడివే పొడుచుకొచ్చావురా? శక్తి లేశంతో నీ కళ్ళు నెత్తికెక్కినాయిరా?
నీకివాళ 1000 చేతులున్నా నీ అసలు చేతులు సొట్ట చేతులున్న మాట నీకు గుర్తులేదేమో గాని లోకానికి గుర్తుంది. నీకు వినాశకాలం దాపురించింది కనుకనే ఇలాంటి పాడు పనికి పూనుకున్నావు. దగ్గరుండి బ్రాహ్మణ మాన్యాలను తగలబెట్టించడానికి పూనుకున్నావు. బ్రాహ్మణ ప్రభావం అంటే ఏమిటో నీకిప్పుడు తెలియదురా. బ్రాహ్మణుడి చేతుల్లోనే నీకు చావు మూడిన్నాడు తెలుస్తుంది. అప్పుడు నీ ఈ 1000 చేతులు చొట్ట చేతులే అవుతాయి. ఎండు టాకుల్లాగా రాల్తాయి. మహర్షి కోపం శాపంగా పరిణమించి దిక్కుల్లో ప్రతిధ్వనించింది. ఆ సమయానికి మరొక అంశంలో కొలువు తీర్చి ఉన్నాడు కార్తవీర్య చక్రవర్తి. ముని శాపం రాజసభలో మార్మ్రోగింది. అది విని చక్రవర్తి ముఖం కందగడ్డైంది. అంతలో గాంభీర్యం ఆ ముఖాన్ని ఆవరించి స్థాణువల్లే మారింది. క్రమంగా ఆ ముఖంలో చిన్న చిరునవ్వు మొలిచింది. మొలిచిన చిరునవ్వులో అవహేళన విర్రవీగింది. ఆహా, మహాబ్రాహ్మణులు కామ క్రోధ విజయం తత్వమయత్వం ఆత్మపరత్వం ఇవన్నీ వీరిని చూసే నేర్చుకోవాలి మనమంతా. సరే కానియండి, ఆ ప్రశంస మాకెందుకు? మేము క్షత్రియులం, చక్రవర్తులం. రాజసం మాకు సహజగుణం, ధర్మం కూడా. అయినా మాకు దత్తస్వామి శాసనం ఉన్నది. ఈ బ్రాహ్మణులకు ప్రతిశాపమిస్తే అది మాకే అవమానం. వారిని సుఖంగానే ఉండనియండి. సాక్షాత్తు వశిష్ఠ మహర్షిని చులకన చేసి మాట్లాడుతున్న చక్రవర్తి మాటలకు సభంతా గజగజలాడిపోయింది. చక్రవర్తి అర్ధాంతరంగా సభను ముగించి వేయడంతో వారికి ప్రాణాలు కుదుటపడ్డాయి. ఆ తర్వాత చాలా సంవత్సరాలు గడిచినాయి. ప్రజలు క్రమంగా ఆ శాపం సంగతే మర్చిపోయారు. కార్తవీర్యుడు మొదటి నుంచి కూడా దాన్నెలాగూ అంతగా పట్టించుకోనే లేదు. కార్తవీర్యుడికి అంతరమైన యోగ సాధన మామూలుగానే సాగిపోతోంది. రాజ్యపాలన కూడా అలాగే సాగిపోతోంది. ఆ వ్యవహారాల్లో ఒకసారి దత్తదేవ ప్రసాదితమైన దివ్యరథాన్ని అధిరోహించి స్వర్గలోకం వెళ్ళవలసి వచ్చింది. వెడుతూ దారిలో నందనవనంలోంచి రథం పోనిచ్చాడు కార్తవీర్యుడు. విహారార్థంగా ఆ సమయాన దేవసభలో ఉంటాడు అనుకున్న దేవేంద్రుడు శచీదేవితో ఉయ్యాలలూగుతూ కనిపించాడక్కడ. దేవేంద్రుణ్ణి కొత్తగా పెళ్ళైన వాడిలాగా పెళ్ళాం మోజులో ఒళ్ళెరగకుండా ఉన్న దశలో చూడగానే కార్తవీర్య చక్రవర్తికి చాలా అసహ్యం వేసింది. ఎంతో తపస్సు చేసి ఈ స్థితికొచ్చాడు. ఎందరెందరో మహాత్ముల సాన్నిధ్యంలో నిత్యం ఉంటాడు. అయినా ఇతడికి ఈ ఇంద్రియ వ్యామోహం నశించలేదు. ఎంత వయసొచ్చి ఏం లాభం అనిపించింది. ఒకడికి జంకవలసిన పని అతనికి లేదు కదా అనిపించిన మాటలు బయటికి అనేశాడు కార్తవీర్యుడు. ఎదుట ఉన్నది త్రిలోకాధిపతి, పైగా భార్య పక్కనున్నది. తను మానవ మాత్రుడు. తనకెంత శక్తి ఉన్నా అతనికన్నా పదవిలోనూ వయసులోనూ చాలా చిన్నవాడు తను. కానీ ఆ విషయం స్ఫురించలేదు కార్తవీర్యుడికి. దేవేంద్రుడికి భార్య ఎదుట తల కొట్టేసినట్టయింది. అతను సరాసరి వైకుంఠపురానికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి దేవతలతోనూ ఋషులతోనూ సభ తీర్చి ఉన్నాడు. దేవేంద్రుడు మొగమాటం విడిచి కార్తవీర్యుడి విపరీత ప్రవర్తనను వివరించి జరిగిన అవమానాన్ని కూడా దాచుకోకుండా చెప్పేసి, ఆ కార్తవీర్యుడి సంగతి నువ్వు సత్వరమే చూడాలి, తప్పదు అని విష్ణుమూర్తిని గట్టిగా ప్రార్థించాడు. సభలో ఉన్న వారిలో పెక్కుమంది ఎప్పుడో ఒకప్పుడు ఆ కార్తవీర్యుడి చేతిలో ఏదో ఒక రకంగా అవమానం పొంది ఉన్నవారే కావడం వల్ల వారందరూ తమ తమ అనుభవాలు చెప్పి ఇంద్రుణ్ణి బలపరిచారు. దివ్యర్షులు కూడా ప్రశాంత స్వరంతో ఇలా విజ్ఞాపన చేశారు. దేవా, అతడు బ్రహ్మోత్తరంగా రాజ్యపాలన చేస్తున్నాడు. నీ అనుగ్రహం వల్ల అతనికి యోగసిద్ధి కూడా లభించింది. కానీ అతనిలో ప్రవేశిస్తున్న దురహంకారాన్ని అతను సంహరించుకోలేకపోతున్నాడు. అందువల్లే అతన్ని ఆశ్రయించి అతని అండ చూసుకుని కన్ను మిన్ను గానకుండా విర్రవీగుతున్న వేలాది క్షత్రియుల యువకులను అతను అదుపు చెయ్యకపోగా వారికే సామంత రాజ్యాలన్నీ కట్టబెట్టాడు. అతనికన్నా ఈ ఉపగ్రహాల వల్లే లోకానికి పీడ ఎక్కువగా ఉంది. ఇతను కూడా పెద్దలకు తిరస్కార బుద్ధితో చూడటానికి జంకటం లేదు. తరువాత నువ్వే ప్రమాణం. ఉపపత్తి సహజంగా ఉన్న దివ్యర్షుల మాట విని విష్ణుమూర్తి మేఘ గంభీర మధుర మంగళ స్వరంతో ఇలా చెప్పసాగాడు. మహనీయులారా, జీవులకు పూర్వ సంస్కారాలను జయించడం ఎంత దుష్కరమో దీనివల్ల మరొక్కసారి లోకానికి తెలుస్తుంది. అతని కథ విని అహంకార విషయంలో ఎంత జాగరూకత వహించవలసి ఉంటుందో సాధకులంతా గ్రహించాలి. ఇతని పూర్వజన్మలో మాకత్యంత సన్నిహితుడైన పరిచారకుడు సుదర్శనుడు, అనగా సుదర్శన చక్రం. ఆ సుదర్శనుడికి ఒకసారి తన పరాక్రమం వల్లే మేము రాక్షస సంహారం చేసి ఆ కీర్తి అంతా తనకు దక్కకుండా మూట కట్టుకొని పోతున్నామని లోలోపన కుళ్ళు పుట్టింది. వీణ్ణి మొదట్లోనే హెచ్చరిస్తే బాగుపడే అవకాశం ఉంది అనే భావనతో మేమతని దగ్గరకు పిలిచి
సుదర్శన, నువ్వే కనుక దగ్గర లేకపోతే నా గతి ఏమై ఉండేదా అని ఆలోచిస్తున్నాను, అంతా నీచలవే అని ఈ రకంగా నర్మగర్భంగా మాట్లాడాం. అది విని అతడు విషయాన్ని గ్రహించడానికి బదులు అవునన్నట్లు ముసిముసి నవ్వులు నవ్వి రొమ్ము విరుచుకొని కూర్చున్నాడు. అతను బుద్ధిశాలే, కానీ గర్వం బుద్ధిని కమ్మేసింది. అప్పుడిక వీడికి కఠిన బాధే తప్ప మరొకటి ఉపయోగించదని గ్రహించి క్రోధాన్ని ఆహ్వానించుకుని బల్గర్వద్దుడైనావు కనుక చొట్ట చేతులతో పుట్టరా అని శపించడం జరిగింది. అప్పటికి కళ్ళు కిందికి దిగి తప్పు తెలిసి కాళ్ల మీద వాలి ప్రాధేయపడ్డాడు. అప్పుడు భయపడకు, వచ్చే జన్మలో కూడా నాకు భక్తుడివవుతావులే. అప్పుడైనా జాగ్రత్తగా సాధన చేసుకుని ఈ గర్వాన్ని జయించుకో. పై జన్మకి మళ్ళీ మా దగ్గరికి వచ్చేద్దువు గాని అని ఓదార్చి పంపించాం. ఆ సుదర్శనుడే ఈ కార్తవీర్యుడు. పెనుగులాడుతున్నాడు. అహంకార బీజాన్ని జయించాలని అహంకారం బద్దలై నశించిపోవడం, అతనికి ఆ జన్మ అంతమైపోవడం రెండూ ఒకేసారి జరుగుతాయి. అది త్వరలోనే జరుగుతుంది. కాస్త ఓర్పు వహించండి. అలా ఓదార్చి విష్ణుమూర్తి దేవతల్ని పంపించేశాడు. అక్కడ కార్తవీర్యుడు స్వర్గలోకంలో తన పని పూర్తి చేసుకుని మామూలుగానే తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. విధి తన వెనుక ఎప్పుడే పన్నాగాలు పన్నుతుందో తెలుసుకోగలవాడెవ్వడు. ఎంత శక్తివంతుడైతే మాత్రం ఏం ఉపయోగం? చాలా రోజులు గడిచాక చక్రవర్తి ఒకప్పుడు చతురంగ బలాలను తీసుకుని ఒక యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. అవలీలగా జయాన్ని సాధించొస్తుండగా దారిలో జమదగ్ని మహర్షి ఆశ్రమం తగిలింది. జమదగ్ని మహర్షి అంటే సామాన్యుడు కాదని, అతడు సాక్షాత్తు జ్వలదగ్ని అని విని ఉండటం వల్ల ఆయన దర్శనం చేసుకోవడం మంచిదని అభిప్రాయం కలిగి సైన్యాలను దూరంగా ఆపి కొద్దిమంది ఆప్తులను వెంటబెట్టుకొని కాలినడకన ఆశ్రమంలోకి వెళ్ళి మహర్షిని సందర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసి వినయపూర్వకంగా కుశల ప్రశ్నలు వేయసాగాడు. ఆ వినయాన్ని చూసి సంతోషించిన ఆ మునీశ్వరుడు కూడా అతనికి అత్యంత ఆదరంగా స్వాగతం పలికి ఎదురుగా దర్భాసనం మీద కూర్చోబెట్టుకుని అనేక రకాలుగా ఇష్ట ప్రసంగాలు చేసి రాజును సంతోషపెట్టాడు. పరమేశ్వరుడు ఎప్పుడెవరి బుద్ధులలో దూరి ఏమేమి వింతలు చేస్తాడో ఎవరూ ఊహించలేరు కదా. అలా కొంతసేపు ప్రసంగమయ్యాక, మహారాజా, తమరి రోజు మా ఆతిథ్యం స్వీకరించి రేపు ప్రయాణం సాగించండి అన్నాడు జమదగ్ని. రాజుకి చిరునవ్వు వెళ్ళుకొచ్చింది. ఇదే ఈ బ్రాహ్మల దగ్గరున్న బడాయి. తనకు తినటానికి గతి లేదు, నన్నెందుకు రమ్మంటాడు? పైకి బోళాతనం, లోపల అహంకారం అనిపించింది చక్రవర్తికి. అయినా పైకి వినయంగానే ఉండి, మునీంద్ర, తమ వాక్కులతోనే మాకు విందయింది, తమ దర్శనంతోనే మాకు తృప్తయింది, ఇక వేరే విందులెందుకు, మాకు సెలవిప్పించండి అన్నాడు. మహారాజా, నువ్వు ధర్మాత్ముడివి. మాకి అడవిలో కావాలంటే మాత్రం అతిథులు దొరుకుతారా? అందులోనూ నీ వంటి అతిథి అసలు దుర్లభుడు కదా. ఇది నీ స్వగృహం అనుకో, ఏమీ సందేహించకు. మహర్షి బలవంత పెట్టసాగాడు. మహర్షికి తన హృదయంలో మాట తెలిసే మాట్లాడుతున్నాడో లేక తన మామూలు ధోరణిలోనే మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు రాజుకి. అయ్యా, మా వెనక చాలా పరివారం ఉంది. రాజు ఇంకా ఏమో చెప్పబోతున్నాడు. ఎంత మాట మహారాజా, పరివార సమేతంగానే ఆతిథ్యానికి ఆహ్వానిస్తున్నాను, కాదనకు. ముని మళ్ళీ బలవంత పెట్టాడు. చక్రవర్తికి మనసులో అనుమానం పెరిగింది. ఈ బ్రాహ్మణుడు ఏదో తన తపశ్శక్తిని తనకు చూపిద్దామని ఉబలాట పడుతున్నట్టున్నది. సరే కానిమ్మనిపించింది. దాంతో సరే అని అంగీకరించాడు. మహర్షి ముఖం ఆనందంతో వికసించింది. వెంటనే ఆయన, అమ్మాయి సురభి అని బిగ్గరగా పిలిచాడు. ఎవరినో ఆశ్రమ బాలికను పిలుస్తున్నాడు అనుకున్నాడు రాజు. కానీ గల్లు గల్లున గజ్జల చప్పుడు చేసుకుంటూ ఒక చక్కని కపిలగోవు వచ్చింది ముని దగ్గరికి. నిగినిగిలాడే ఒళ్ళు, చారడేసి కళ్ళు, బొద్దుగా కుదిమట్టంగా ఉన్న ఆకారం, అరవంపు తిరిగిన కొమ్ములు, నునుపుదేరిన మూపురం, తోరణం లాంటి గంగడోలు, బానంత పొదుగు, చూడముచ్చటైన తోక, మొత్తం మీద ఆ ఆవును చూస్తుంటేనే కడుపు నిండుతున్నట్లుంది. ఆ ఆవు నిజంగానే కన్న కూతురులాగానే గారాం చేసుకుంటూ ముని దగ్గరికి వచ్చేసరికి ఆయన దాని గంగడోలు సరిచేసి ముద్దు చేస్తూ, చూడమ్మా, రాజుగారు వచ్చారు. ఇలాంటి అదృష్టం మనకు మళ్ళీ పుట్టదు. వారి పరివారం కూడా వచ్చింది. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడాలి నువ్వు అన్నాడు. సురభి వయ్యారంగా తలూపి అవతలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో రాజుకి తెలియదు. తనకు తన పరివారానికి జరుగుతున్న దేవేంద్ర సపర్యలకు మాత్రం అతను విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు. ఆ ఏర్పాట్లను వర్ణించాలంటే అదొక ప్రత్యేక గ్రంథం అవుతుంది. కనుక సంగ్రహంగా చెప్పాలంటే భరద్వాజ విందు అని మనలో ఒక సామెత ఉంది.
ఆ భరద్వాజ విందనేది ఈ కథకు తరువాత కాలంలో జరిగిన కథ. దానికి వాల్మీకంతటి మహాకవి చెయ్యి చేసుకుని వర్ణించే భాగ్యం పట్టింది కనుక ఇవాల్టికి కూడా ఆ విందు సామెతగా మిగిలింది. ఈ జమదగ్ని విందుకు ఆ భాగ్యం పట్టలేదు కనుక మనకిది తెలియకుండా పోయిందంతే. నిజానికి భరద్వాజ విందు కన్నా ఎంతో వైభవంగా సాగినది విందు. ఆ విందుకి, ఆ సపర్యలకి, ఆ భోగాలకి మత్తెక్కిన సైనికులు మహారాజు ఎదురుగా ఉండగానే మైమరిచి మహర్షిని స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఇలాంటి ఆశ్రయం దొరికితే ఇక ఈ పాడు రాజోద్యోగం ఎందుకు అన్నారు కొందరు. ఇదిరా వైభవం అంటే అన్నారు కొందరు. ఇలాంటిది మనం ఇంతవరకు అనుభవించలేదు సరికదా, అనుభవించిన వారిని చూడనైనా చూడలేదన్నారు కొందరు. కొందరు విద్యావంతులు ఇంతటి ఐశ్వర్యం ఉండి కూడా ఈ అడవుల్లో ఆకులు అలములు తింటూ ఇంత విరాగంగా తపస్సు చేస్తున్నారు కనుకే ఈ బ్రాహ్మలు సర్వబంధ్యులు అయ్యారా అన్నారు. జరిగిన ఆదరణంతా తనకు బుద్ధిపూర్వకంగా చేసిన మహా అవమానమేనని అసలే లోపల కుమిలిపోతున్న చక్రవర్తికి ఈ సైనిక ప్రలాపాలతో పుండు మీద కారం చల్లినట్లయింది. రాజుకు ఆలోచనలు చెల్లాచెదురుగా సాగుతున్నాయి. ఇదంతా ఈ ముని తపశ్శక్తి అని వీరు భ్రమిస్తున్నారు. మూఢులు. నిజానికి శక్తి అంతా ఆ సురభిలో ఉంది. ఎక్కడో పట్టాడు దాన్ని మనం లాక్కుపోతే అప్పుడుంటుంది పస అనుకున్నాడు చివరికి. తన విడిదిలోంచి మెల్లగా నడిచి వస్తున్న రాజు ఈ పాటికి మునిముఖం విజయగర్వంతో వెలిగిపోతూ ఉంటుంది అనుకున్నాడు. కానీ తీరా వచ్చి చూసేసరికి అది పరమ ప్రశాంతంగా కనిపించింది. పైగా రాజును చూడగానే పరమానందంగా పలకరించాడు. ఏమైనా లోపాలుంటే మనసులో పెట్టుకోవద్దన్నాడు. చాలా మర్యాదగా ఉన్నాడు మొత్తం మీద. అయితేనేమి, విషబీజం పడ్డ మనసుకు ఎదుటివారి సద్గుణం తెలుస్తుందా? మహర్షి చేసే ప్రతి పని రాజుకి అవమానకరంగా కనిపించసాగింది. ఆ మాట ఈ మాట మాట్లాడి మెల్లగా అసలు విషయం బయటపెట్టాడు రాజు. మహర్షి, మీ దగ్గర ఉన్న ఆవు చాలా మనోహరంగా ఉంది. ఇది ఆవుల్లో రత్నం లాంటిది. ఇది మా దగ్గరుంటే బాగుంటుంది. మహర్షి ఆశ్చర్యంగా చూశాడు రాజువంక. మాకు దీన్ని దానమిచ్చే స్వాతంత్రం లేదు రాజా. అయినా రాజులు బ్రాహ్మణ ద్రవ్యాన్ని కోరడం. మహర్షి మాటలు పూర్తి చెయ్యలేదు. అయినా బాణం సూటిగానే వెళ్ళింది. తాకవలసిన చోటే తాకింది. స్వామి, మీ సొమ్ము ఊరికే మాకు కావాలని మేం కోరతామనుకున్నారా? మీకెంత కావాలంటే దానికి రెట్టింపిస్తాం. అదిగాక 1000 గోవులు వేరే ఇస్తాం. రాజు మాట దర్జాగా ఉంది. శివ శివ, దానం చేయడానికే లేని స్వాతంత్రం అమ్ముకోవడానికి వస్తుందా? అయినా బ్రాహ్మణులకు ఆవు నమ్ముకోవడం నేర్పుతున్నావా సప్తద్వీప చక్రవర్తి? మహర్షి మాటల్లో ఆవేదన ఉంది, కానీ ఎత్తి పొడుపు కూడా ఉంది. స్వామి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. రాజు మాటల్లో వినయం నామమాత్రంగా మిగిలింది. అవును రాజా, మేము వనవాసులం. మాకీ లౌక్యపు గజిబిజిలు తెలియవు. కానీ తానిచ్చే వెల కంటే తక్కువ విలువైంది కాకపోతే ఎవడైనా ఏ వస్తువుకైనా ఎక్కువ ఖరీదు పెడతానంటాడా? అందులోనూ నీలాంటి వ్యవహారజ్ఞుడు. ఇది అమూల్యమైన ఆవు. పైగా ఇది నాకు కూతురు, నాకు చెల్లెలు, నాకు తల్లి. నాకే కాదు, మా ఆశ్రమానికి అంతటికీ తల్లి. రాజా, నీకు హితం చెప్పడం బ్రాహ్మణ ధర్మం కనుక చెబుతున్నాను. కోపగించక విను. నువ్వు పెడదారి అడుగుపెట్టావు. నడక సాగకముందే వెనుకకు తిరుగు. మహర్షి మాట వదిలినవి బాణాలు కావు, బల్లెం పట్టుకొని మళ్ళీ మళ్ళీ పొడవడం అది. రాజుకి తన సైనికులు ఎదుట జరిగిన ఈ సంఘటన భరించరానిదైపోయింది. తల కొట్టేయడం కాదు, తన వారందరూ తన మొహాన ఉమ్మేసినట్టయింది. మరోపక్క తను చేసేది దోషమని తన అంతరాత్మ తన్ను చిత్రహింస చేస్తోంది. కానీ చేసిన తప్పు ఎలాగూ చేశాడు, పోయిన కీర్తి ఎలాగూ పోయింది. ఈ తన సైనికులు ఎదుట తానెలాగూ అన్ని విధాలా చులకనయ్యాడు. అన్ని జరిగాక ఇక జంగటం దేనికి? రాజుకొక పిచ్చో ఒక పిశాచమో ఆవేశించినట్లయింది. బాపనయ్య, మర్యాద దాటావు. రాజరత్నస్య భాజనం. రాజ్యంలో ఉన్న ప్రశస్త వస్తువులన్నీ రాజువి కనుక ఈ ఆవును తీసుకుపోవడానికి నీతో చెప్పాల్సిన పనే లేదు మాకు. ఇది శాస్త్రం, ఇది ధర్మం, ఇది సూక్ష్మం. నువ్వెరగవు, అయినా నీకు మర్యాద ఇచ్చాం. అది కూడా నువ్వెరగవు. ఎరగక తపోబల గర్వంతో ఒళ్ళు మరిచి కారుకూతలు కూస్తున్న నువ్వు రాజధిక్కార నేరానికి శిక్షార్హుడివి. అయినా వనవాసులను శిక్షించడం మా సాంప్రదాయం కాదు కనుక బ్రతికిపోయావు. మాకడ్డొచ్చి మళ్ళీ ప్రాణాలకు సంశయం తెచ్చుకోకు. కోపంతో ఒళ్లంతా ఉబ్బి మనిషి చెట్టంతై మదగజంలాగా ఘీంకరిస్తున్న రాజును చూసి సైనిక వర్గమంతా గడగడలాడిపోయింది. ఆశ్రమవాసులు శిలాప్రతిమల్లాగా బిగుసుకుపోయారు. మహర్షి మాత్రం
ప్రశాంత నిశ్చలంగా మౌనంగా కూర్చుండిపోయాడు. ఆవుని లాక్కురండని సేవకులకు పురమాయించాడు రాజు. వారు తక్షణం రాజాజ్ఞను అమలుపరిచారు. అయితే సురభి మాత్రం వారికంత తేలికగా లొంగక ముక్కు పుటాలలోంచి పొగలు ఎగజిమ్మేటట్టుగా వగురుస్తూ వారిని గుంజుకుని మహర్షి ముందరకొచ్చి దీనంగా చూస్తూ నిలబడిపోయింది. తానెన్నడూ మెడకు పలుపు వేసి ఎరగని తన ముద్దుల గున్నావు నేడు జడుసుకుపోయి ఒరుసుకుపోయిన మెడ నరాలతో దీనంగా తన ఎదుట నిలబడి ఉండటం చూసేసరికి మహర్షికి అప్పటిదాకా హృదయంలో నిలిచి ఉన్న ధైర్య పర్వతాలన్నీ కరిగి నీరైపోయినాయి. ఆయన కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీటిని అదుముకుని, అమ్మాయ్ వెళ్ళిరావే నా తల్లి, అసమర్థుడికి ఆశ్రయం ఇచ్చావే, నువ్వు కష్టపడితేనే చూడలేనే, ఎక్కడైతేనేం అక్కడే సుఖంగా ఉండు, వెళ్ళిరా, శుభమస్తు, వెళ్ళిరా అన్నాడు. మహర్షి ఎంత అదుముకున్నా గొంతులో గాద్గద్యం మాత్రం దాగలేదు. ఆ మాటలు విని ఆ సురభి తలవాల్చుకుంది. ఇక ఎదురు తిరగలేదు, గుంజుకోలేదు, మారాం చెయ్యలేదు. దీనంగా రాజభటుల్ని అనుసరించి నడిచింది. కానీ దాని కళ్ళల్లో అశ్రువులు మాత్రం ధారకట్టి ప్రవహిస్తున్నాయి. గోమాత కళ్ళల్లో నీళ్లు చూసి చక్రవర్తికి గుండె చెరువైపోయింది. ఛీ, తన బ్రతుకుని తన మీద తనకే అసహ్యం వేసింది. వదిలేద్దామనిపించింది. మన శక్తి చూపించాం కదా, చాలదా అనిపించింది. ఇంత పాపం చేశానే అనిపించింది. మనస్సంతా వికలమైపోయింది. అయితేనేం, పంతమే నెగ్గింది, అహంకారమే గెలిచింది, విధికి విజయం దక్కింది. ఆవును తీసుకుని రాజు సపరివారంగా వెళ్ళిపోయాడు. సైనికుల చిత్త ప్రవృత్తి చిత్రంగా ఉంటుంది. వారికి బలప్రయోగం పట్ల సహజమైన ఉత్సాహం ఉంటుంది. న్యాయాన్యాయాలతో అంతగా పనుండదు. విజయమే తప్ప విజయ మార్గపు సాధుత్వంతో వారికి పనిలేదు. ఇప్పుడు తమ రాజు గెలిచాడు. బ్రాహ్మడు తోక ముడిచి నోరు మూసుకుని కూర్చున్నాడు. ఇదంతా తమ పరాక్రమమే అన్నంత ఉత్సాహంగా వారు ఆవును లాక్కుపోసాగారు. ఈ ఉదంతమంతా జరిగిన సమయంలో జమదగ్ని మహర్షి ఆఖరి కుమారుడైన పరశురాముడు ఇంట్లో లేడు. ఎక్కడికో పనుండి వెళ్ళొచ్చేటప్పుడు సమిధలు, పళ్ళు, దర్భలు మొదలైనవన్నీ ఏరుకొని విశ్రాంతిగా రావటంలో చాలా జాగైపోయింది. ఇంతలో ఇంత కథ జరిగిపోయింది. అతడింటికి వచ్చేసరికి పరిస్థితి అంతా చిత్రంగా కనిపించింది. ఆశ్రమవాసులందరి ముఖాల్లోనూ దీనత్వం తాండవిస్తోంది. సురభి తనకెదురుగా రాలేదు. నాన్నగారు నిశ్చల సమాధిని అధిష్ఠించి ఉన్నారు. కానీ ఆయన ముఖ కవళికలు మాత్రం మామూలుగా లేవు. అంతలో అన్నలొచ్చి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు. పరశురాముడి కళ్ళు చింత నిప్పులయ్యాయి. అతను మరి మాట్లాడలేదు. గండ్రగొడ్డలి భుజాన్నే ఉంది. ఇంట్లో గోడకు తగిల్చి ఉంచిన ధనుర్బాణాలను, అమ్ముల పొదిని తీసుకున్నాడు. సమాధిగతుడై ఉన్న తండ్రికి మనస్సులోనే నమస్కరించాడు. మరుక్షణంలో అడవి డొంకల్లో సుడిగాల్లాగా పరిగెత్తాడు. అక్కడ విజయోత్సవ కోలాహలం మధ్య కార్తవీర్య చక్రవర్తి పురప్రవేశం చెయ్యబోతున్నాడు. అతడు లోలోపల చాలా ఆలోచిస్తున్నాడు. తను చేసింది తప్పు, అందులో సందేహం లేదు. ఇప్పుడు తనేం చేసినా అది గతజల సేతుబంధనమే. తను నిశ్చయంగా గర్వానికి లొంగిపోయాడు. లొంగి పాపం చేశాడు. పాపం చేసి శిక్ష నుంచి పారిపోవాలనుకోవడం మరో పెద్ద పాపం. ఆ పాపం తానిక చెయ్యరాదు. ఆ పిరికితనం తన్నంటరాదు. రాబోయే శిక్ష కోసం తానిక ప్రతిక్షణం ప్రతీక్షిస్తూనే ఉంటాడు. తనకు తగిన శాస్తిని అనుక్షణం ఆహ్వానిస్తూనే ఉంటాడు. ఇలా భావించాడు కార్తవీర్య చక్రవర్తి. మరో భాగంలో కార్తవీర్య చక్రవర్తికి ఎలాంటి శిక్ష లభించిందో తెలుసుకుందాం.